ఈరోజు ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చి రొయ్యల కూరతో మీ ముందుకు వచ్చేశాను. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర రుచిని మరింత పెంచడానికి నేను వాడిన ఆయిల్ టాటా సింప్లీ బెటర్ 100% ప్యూర్ అండ్ అన్రిఫైన్డ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. సహజమైన రుచి, మంచి సువాసనతో వంటకాలకు ప్రత్యేకమైన టేస్ట్ను అందిస్తుంది. ముందుగా కడాయిలో కూరకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించండి. తర్వాత 2 పచ్చిమిర్చీలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం వేసి బాగా కలపండి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పేస్ట్ చేసుకున్న గోంగూరను వేసి నూనె పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చెయ్యండి. గోంగూర మిశ్రమం బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసుకోండి. తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. నూనె పైకి తేలిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టండి. తర్వాత అవసరమైతే ఉప్పు సరిచూసుకుని కొద్దిగా నీరు పోసి కూర చిక్కబడే వరకు ఉడికించండి. కూర దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఘుమఘుమలాడే ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చి రొయ్యల కూర రెడీ. వేడివేడి అన్నంతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది. నేను టేస్ట్ చేసి చెబుతున్నాను. టేస్ట్ మాత్రమే కాదు, స్మెల్ కూడా చాలా బావుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను ఫాలో